హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అండి? ఫ్రెండ్స్, జలుబు దగ్గు దానివల్ల గొంతు పోయింది. సో దయచేసి ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటారని ఆశిస్తాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక 1 మంత్ అవుతుందండి వీడియో చేసి. ఏంటంటే కోర్టుకి వెళ్ళిపోవడం వల్ల బిజీ అవ్వడం వల్ల నాకు ఖాళీ కుదరలేదు. దయచేసి క్షమించండి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ పాయింట్ ఏంటంటే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు వాట్సాప్లో ఇండివిజువల్గా మెసేజ్ పెట్టండి. అలాగే వారికి ఏ టాపిక్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా నాకు పీడిఎఫ్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నెక్స్ట్ నాకు వెంటనే ఎప్పుడు ఖాళీ ఉంటే పాసిబిలిటీ టైం తీసుకొని వారి సబ్జెక్టు వారి టాపిక్ వారి కంటెంట్ చేయడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, ఇక డైరెక్ట్గా వీడియోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరికి ఏ టాపిక్ కావాలన్నా సబ్జెక్ట్ కావాలన్నా ఛానల్ నేమ్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి సబ్జెక్ట్ టైప్ చేసి ప్లేలిస్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అప్పటికి వీడియో లేకపోతే నాకు వాట్సాప్లో గ్రూప్లో నాకు మెసేజ్ చేయండి. ఇక వీడియో ఏంటంటే ఇది దేనికి సంబంధించిన వీడియో అంటే తొలి తెలుగు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా సింపుల్ లాజిక్లో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, కాలయాపన చేయకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. ఆల్రెడీ గొంతు పోయింది, సో దయచేసి కొంచెం క్లారిటీ ఉండదేమో, ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటారని ఆశిస్తున్నాను. తొలి తెలుగు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా సింపుల్ లాజిక్లో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తొలి తెలుగు శతకము. ఇక్కడ శతకం అని రాశాను సింపుల్గా, డైరెక్ట్గా మనకి కాలయాపన ఎందుకని శతకము రాయకుండా శతకం అని రాశాను. దయచేసి అది గమనించండి. అయితే తొలి తెలుగు శతకం మనకి ఇక్కడ క్వశ్చన్ ఉంది, అలాగే ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ని ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి మ్యాజిక్ని రెండు మ్యాచ్ చేయగలిగితే మనం ఏమీ చదవకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామ్ హాల్లో ఈజీగా మనం అటెంప్ట్ చేయగలం. అయితే ఇక్కడ చూడండి, తొలి తెలుగు శతకం. అయితే అనేక శతకాలు ఇవ్వచ్చు మనకు ఆబ్జెక్ట్లో. కాబట్టి ఇక్కడ చూడండి, శతకం అనేది ఏంటంటే తొలి తెలుగు శతకం అంటే శతకం అంటే 100. అంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే శతమానం భవతి, 100 సంవత్సరాలు సంతోషంగా జీవించండి అని అర్థం. మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే మనకి ఆ పూజారి ఆశీర్వదిస్తాడు శతమానం భవతి అని. అంటే 100 సంవత్సరాలు సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించండి అని అంటారు. అలాగే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటగా 100 సంవత్సరాలు మనం సంతోషంగా జీవించాలని చెప్పి దీపం వెలిగించి దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం. ఇక్కడ చూడండి, వృషాధిప శతకం. దీప అనగానే దీపం, మీకు ఐడియా రావాలండి. దీపం ఐడియా వచ్చింది అనుకోండి. అంటే మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళి దీపం వెలిగించి అంటే జ్యోతి వెలిగించి 100 సంవత్సరాలు మనం ఆరోగ్యంతో ఉండాలి, సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాము. కాబట్టి ఇక్కడ ఇదే టాపిక్లో శతకం అంటే 100 అంటే 100 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, దీపం అంటే దీపం వెలిగించి 100 సంవత్సరాలు ఆరోగ్యంతో ఉండాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం. అదే లాజిక్ని బేస్ చేసుకుంటే మనకి ఈజీగా ఇది లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయగలిగితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తొలి తెలుగు నాటకం. అయితే ఇప్పుడైతే సినిమాలు వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి. ఒకప్పుడు సినిమాలు సీరియల్స్ ఏమీ లేనప్పుడు పాతకాలంలో నాటకాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళని. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక సినిమాకి వెళ్ళనివ్వండి, లేదంటే సీరియల్ చూడనివ్వండి, అందులో ఉన్నటువంటి యాక్టర్స్ మొత్తం కూడా నాటకాలు దాటిన తర్వాతే సీరియల్స్లో యాక్ట్ చేయడం కానివ్వండి, సినిమాల్లో యాక్ట్ చేయడం కానివ్వండి జరుగుతుంది. అయితే ఈ లాజిక్ మనం బేస్ చేసుకుంటే చూడండి, నాటకం ఎప్పుడు కూడా ఎంతో మధురంగా ఉండేయండి పాతకాలంలో. ఎందుకంటే అప్పుడు సినిమాలు లేవు, సీరియల్స్ లేవు. ఎక్కడైనా ఏదైనా ఒక పండగ వాతావరణం కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక ఫెస్టివల్ కానివ్వండి,
ఒక ఏదైనా ఒక సంబరాలు కానివ్వండి, జాతరలు కానివ్వండి, నాటకాలే మనం బేస్ చేసుకొని చూసేవాళ్ళం. 100 మంది కూడా నాటకాల దగ్గర చేరుకొని నాటకాన్ని ఎంతో మధురాతి మధురంగా మనం ఆస్వాదిస్తూ చూసేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో సినిమాలు లేవు, సీరియల్ లేవు. సో ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి ఇప్పుడు నాటకాలే. చూడండి, మధుకరీయం అంటే మధురాతి మధురంగా ఆస్వాదిస్తూ నాటకాలే మనం చూసేవాళ్ళము. అది బేస్ చేసుకుంటే మనకి లాజిక్ అనేది ఈజీగా గుర్తొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్క నిమిషం కొంచెం వాడతాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు కథానిక. కథకి కథానికకి తేడా కూడా నేను బిఫోర్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, డౌట్ వస్తే కామెంట్స్లో ఉన్నాయి, లేదంటే వాట్సాప్ గ్రూప్ ఉంది, అడగండి. తొలిగి తెలుగు కథానిక. ఇక్కడ చూడండి, దిద్దుబాటు. దిద్దుబాటు అంటే ఏంటంటే మనం చేసిన తప్పును సరిదిద్దుకోవడమే దిద్దుబాటు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మన సినిమాల్లో చూసాం. ఎగ్జాంపుల్ కథానిక, కథకి అన్నీ తెలుసు. అంటే ఒక స్టోరీలో అంటే కథల్లో కానీ లాస్ట్లో అంటే ఫస్ట్ మిస్టేక్ చేసింది చిట్ట క్లైమాక్స్కి వచ్చేసరికి తన తప్పును సరిదిద్దుకుంటారు ఎవరైనా. అది హీరో కావచ్చు, విలన్ కావచ్చు, సంథింగ్ కమెడియన్ కావచ్చు, ఎవరైనా ఫస్ట్ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఫస్ట్ చేసిన మిస్టేక్ మొత్తం చూసుకొని సరిదిద్దుకొని సెకండ్ హాఫ్లో సరిదిద్దుకోవడం మనం ఆల్రెడీ సినిమాల్లోని, కథల్లోని, కథానికల్లోని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే కథానికలో దిద్దుబాటు అంటే ఎక్కువ కథల్లోనే చేసినటువంటి తప్పుని సరిదిద్దుకొని క్లైమాక్స్లో మారడం జరుగుతుంది. ఇది ఒకటి లాజిక్ గుర్తొస్తే మనకు చాలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు దృష్టాంత శతకము. ఇక్కడ మనకి పేరే ఎంత కష్టంగా ఉంది కదా, ఎలా సార్ గుర్తుపెట్టుకోవాలంటారు. కష్టం ఏమి లేదండి, ఇష్టపడితే కష్టం అంటూ ఏమి ఉండదు. ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఒకటి చూడండి. అన్నీ కూడా శతకాలు కావచ్చు, లేదంటే సంథింగ్ ఏదైనా కావచ్చు, శతకాలు ఎక్కువ పేర్లు రావచ్చు. మనకి ఒకటే లాజిక్ ఎక్కడైతే ఉందో ఆ లాజిక్ మాత్రం మైండ్లో మనకు రావాలి. ఇక్కడ చూడండి, తొలి తెలుగు దృష్టాంత శతకము అంటే ఇక్కడ చూడండి, దృష్టి అంటే మన కను దృష్టి అంటే చూడండి, మన ఐస్, మన దేన్నైతే చూస్తామో దాన్నే దృష్టి అంటే ఐస్ని. ఇక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారో లేదో కానీ మహా పెద్ద సిటీలన్నింటిలో కూడా ఫోటో స్టూడియోకి ఎప్పుడైనా చూసారో లేదో కానీ భాస్కర ఫోటో స్టూడియో ఉంటుంది ఎప్పుడు కూడా. మన దృష్టి అంటే ఏంటంటే ఐస్ అంటే ఫోటో తీయడం అంటే ఫోటో స్టూడియో. ఒక చిన్న లాజిక్ అంటే ఫోటో స్టూడియో ఎప్పుడు కూడా భాస్కర స్టూడియోలు ఎక్కువ చూస్తూనే ఉన్నాం. ఇది ఎక్కువగా మహా కార్పొరేషన్ సిటీల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, పెద్ద సిటీలు, పెద్ద ఊర్లో చూడండి భాస్కర స్టూడియో ఎక్కువ ఉంటుందండి. దృష్టి అంటే చూడండి ఐస్, మన దృష్టి దేని ఉంటుంది, ఫోటో స్టూడియోకే ఐస్ సంబంధించింది. కాబట్టి భాస్కర స్టూడియో అనేది పెద్ద సిటీల్లో మనం ఎక్కువ తరచుగా వింటూ ఉన్నాం, తరచుగా చూస్తూనే ఉంటామండి. భాస్కర స్టూడియో ఎక్కువ ఫేమస్ అండి. పెద్ద స్టూడియో, పెద్ద సిటీల్లో మనకి ఫోటో స్టూడియోకి వెళ్తే భాస్కర ఫోటో స్టూడియో ఎక్కువ కనిపిస్తుంటుందండి. కాబట్టి ఇక్కడ చూడండి, దృష్టి అంటే ఫోటో, ఐస్ ఫోటో తీయించుకోవడం అంటే ఫోటో స్టూడియోకి వెళ్తాం. కాబట్టి భాస్కర స్టూడియో. ఇక్కడ దీన్ని లాజిక్ మనం మ్యాచ్ చేయగలిగితే ఏమీ చదవకుండా సింపుల్గా ఎగ్జామ్ హాల్లో మనకు గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, కొద్దిగా జలుబు, తలనొప్పి, దగ్గు వల్ల గొంతు పోయింది. ఒక 1 వీక్ దగ్గరికి గొంతు పోయి అయినా ఇబ్బందికరం చెప్తున్నాను. దయచేసి వాయిస్ గట్టిగా వినిపించకపోతే ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు రామాయణం, రంగనాథ రామాయణం. సార్ ఇందులో రామాయణం ఉంది,
ఇందులో రామాయణం ఉంది, ఈజీయే కదండి అనవచ్చు. లేదా వేరే రామాయణం ఏదైనా పేరిస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏంటంటే ఆ విషయాన్ని కూడా నేను గమనించి ఇక్కడ చూడండి, ఆల్రెడీ తొలి తెలుగు రామాయణం అని ఉంది. అయితే ఇందులో ఆ ఆబ్జెక్ట్లో రంగనాథ రామాయణం ఉంది కదండి. ఇక్కడ చూడండి, రామాయణం అని ఉన్నప్పటికీ కూడా రంగా అంటే ఎస్వి రంగారావు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు వేరే రామాయణం ఏది ఇచ్చినా సరే, వేరే రామాయణం ఏది ఇచ్చినప్పటికీ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చూడండి, రంగనాథ రామాయణంలో రంగా చూడండి ఎస్వి రంగారావు ప్రముఖ నటుడు. సంపూర్ణ రామాయణంలో రామనాసుడు క్యారెక్టర్ చేసినటువంటి ఎస్వి రంగారావు గారు చాలా ముఖ్యమైనటువంటి మూవీ సంపూర్ణ రామాయణం. అందులో రావణాసుడు క్యారెక్టర్ చేసినటువంటి ఎస్వి రంగారావుకి బోల్డ్ మంచి పేరు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మూవీ. కాబట్టి ఇక్కడ తొలి తెలుగు రామాయణం అనగానే ఇక్కడ ఎస్వి రంగారావు గారి నటించినటువంటి సంపూర్ణ రామాయణం మనకి గుర్తుకు రావాలి. ఇక్కడ చూడండి, రంగా అనగానే ఎస్వి రంగారావు. ఎస్వి రంగారావు చాలా విలక్షణమైనటువంటి నటుడు. ఎస్వి రంగారావు నటించినటువంటి ఇంపార్టెంట్ మూవీలో సంపూర్ణ రామాయణంలో రామనాసుడు క్యారెక్టర్ చేసినటువంటి ఎస్వి రంగారావుకి చాలా పేరు తెచ్చినటువంటి మూవీ సంపూర్ణ రామాయణం. కాబట్టి ఇక్కడ రంగనాథ రామాయణం ఖచ్చితంగా మనకి ఇక తెలుగు రామాయణం అనగానే మనకి ఈ టాపిక్, ఈ లాజిక్ రెండు మ్యాచ్ చేయగలిగితే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తొలి తెలుగు జంట కవులు ఎవరు? మనకి ఇక్కడ ఆబ్జెక్ట్లు చూసినట్టే నంది మల్లయ్య, గంట సింగన. ఇక్కడ ఆల్రెడీ జంట కవులు అన్నారు కదా సార్, అంటే ఇద్దరు అని మనకు తెలిసిపోయింది కదా. నంది మల్లయ్య కాకుండా, గంట సింగన కాకుండా వేరే ఇద్దరు పేర్లు ఇవ్వచ్చు కదండి. సో కన్ఫ్యూజన్ లేకుండా జంట కవులు అంటే ఇక్కడ జంట అంటే రెండు, జంట అంటే రెండు. కాబట్టి ఇందులో మనకు ఉన్నటువంటి చూడండి ఆన్సర్లో నంది అంటే నందీశ్వరుడు. అలాగే చూడండి గంట సింగనలో గంట. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారో లేదో, శివాలయంకి వెళ్ళేటప్పుడు ఎదురుగా ఫస్ట్ మనకి శివుడి కన్నా ముందు నందీశ్వరుడు మనకు కనిపిస్తాడు. అయితే నంది విగ్రహం ముందు నంది మేదన గంట ఉంటుందండి. నందీశ్వరుడు అంటే నంది ఎద్దు, నంది మేదన గంట ఉంటుంది. శివుడి కన్నా ముందు నంది ఉంటుంది, నంది నెత్తి మీద గంట ఉంటుంది. ఈ రెండు జంటగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. అదే జంట కవులు. చూడండి, ఇక్కడ నంది మీదన గంట. కాబట్టి శివాలయంకి ముందు వెళ్తే మనకి ఈశ్వరుడి కన్నా ముందు నంది ఉంటుంది, నంది నెత్తి మీదన గంట ఉంటుంది. ఈ రెండు జంటగా, కిందన ఒకటి నెత్తి మీద ఒకటి జంటగా ఉంటాయి. కాబట్టి చూడండి, నంది మల్లయ్య అలాగే గంట సింగన. కాబట్టి ఇక్కడ చూడండి జంట కవులు. కాబట్టి లాజిక్ అలాగే మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయగలిగితే ఆబ్జెక్ట్లో ఈజీగా మనం పెట్టగలము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వన్, తొలి తెలుగు నవల. మనకి చాలాసార్లు విని చదివి చాలా మర్చిపోలేని టాపిక్ అండి ఇది. మనకి మొట్టమొదటిగా తెలుగులో నవల ఏంటంటే అది రాజశేఖర చరిత్రము. చాలాసార్లు ఇది కాంపిటేటివ్లో వచ్చింది కాబట్టి దీనికి లాజిక్ కూడా అవసరం లేదనే నా భావన. లేదు ఇంకా మీకు సింపుల్గా కావాలంటే రాజశేఖర్ అంటే మనకు తెలిసింది సినీ యాక్టర్ రాజశేఖర్ మూవీస్లో ముఖ్యంగా చూడండి, పోలీసు సంబంధించిన మూవీస్ కానీ ఏదైనా నవల నుంచి మనకి తీసుకున్నాయండి. రాజశేఖర్ మూవీస్ చాలా మనకు అందులో కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే జీవిత రాజశేఖర్ అంటాం కదండి. అలాగే మనకి సినీ యాక్టర్ రాజశేఖర్ గారు ఎక్కువగా నవల ఆధారితంగా తీసుకునే కథల్ని సినిమాలు చేయడం జరిగిందండి. కాబట్టి ఈ విధంగా లాజిక్ గుర్తెట్టుకున్నా పర్లేదు. లేదు అంటే తొలి తెలుగు నవల అనగానే రాజశేఖర చరిత్రం అనేది మనకు అందరికీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు కవయిత్రి అంటే స్త్రీ.
కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా తొలి తెలుగు కవుల్లో ముఖ్యంగా మనకి చూడండి తిమ్మన, ఎర్రాప్రగడ, తిక్కన, ఎర్రాప్రగడ, నన్నయ్య, వీళ్ళకి మనకి ముగ్గురు కవిత్రుల్లో చాలా టాప్ మోస్ట్ అని మనకు అందరికీ తెలుసు. అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఇలా వాళ్ళు. అయితే ఇందులో చూడండి ఇక్కడ తెలుగు కవయిత్రి అన్నాం అంటే స్త్రీ. మనకి ఈ ముగ్గురు కవుల్లో చూడండి నన్నయ్య, ఎర్రాప్రగడని తీస్తే తిక్కన ఉన్నారు. తిక్కన అంటే మగవారు. ఇక్కడ కవయిత్రి అన్నాం కాబట్టి తిక్కనకి స్త్రీలింగం ఏమవుతుంది అంటే తిమ్మక్క. అంటే ఇక్కడ తిక్కనకి స్త్రీ కాబట్టి తిమ్మక్క. సింపుల్ లాజిక్. ఓకే ఫ్రెండ్స్, మనకి కవుల్లో ముఖ్యంగా నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఆ ముగ్గురు కవులు మనకు చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు, మహాభారతంలో ప్రాముఖ్యత కలిగిన వాళ్ళని. అయితే ఇందులో ముఖ్యంగా మనకి తిక్కన, అలాగే స్త్రీలింగం తీసుకున్నట్లయితే తిమ్మక్క. అంటే తిక్కనకి స్త్రీలింగం, తిక్కన ఏంటంటే పురుషలింగం, ఇక్కడ తిమ్మక్క అంటే స్త్రీలింగం. సో ఇక్కడ మనకి కవయిత్రి. సో ఈజీగా లాజిక్ అనేది ఆబ్జెక్టివ్ మనం ఈజీగా పెట్టగలం. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. గొంతు కూడా నొప్పెడుతుంది, గొంతు పోయింది ఫ్రెండ్స్, దయచేసి ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు వ్యాకరణం. తెలుగు వ్యాకరణం అంటే ఎలాగ ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే తమిళో, మలయాళమో, కన్నడో, మరాఠీయో ఏదంటే వేరే స్టేట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ తెలుగు వ్యాకరణం అంటే ఖచ్చితంగా మనకి ఆంధ్ర భాషే. తెలుగు వ్యాకరణం అంటే తెలుగు భాష ఎక్కడ ఉందండి? ఆంధ్ర భాషే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు విడిపోయి ఉండొచ్చు, కానీ మొట్టమొదటిగా మనకి తెలుగు భాష అనగానే ఆంధ్ర భాషే. కాబట్టి ఇక్కడ ఆంధ్ర భాషా భూషణం. కాబట్టి ఇది సింపుల్ లాజిక్, మనకి కన్ఫ్యూజ్ లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు గణిత గ్రంథము. ఆల్రెడీ ఇందులో గణిత గ్రంథం అనే లాజిక్ మనం తీసుకున్నట్లయితే చూడండి, గణిత అనేది మనకు ఖచ్చితంగా ఉంది. గణిత సార సంగ్రహము, సంగ్రహించుట అంటే సంగ్రహిస్తాం. మనం గణితాన్ని నేర్చుకుంటాం, సంగ్రహిస్తాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ గణిత గ్రంథం ఉంది, అలాగే గణిత సార సంగ్రహం కూడా ఉంది. కాబట్టి ఇందులో కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఈజీగా నా లాజిక్ మనం గుర్తుపట్టచ్చు. ఎందుకంటే మనం ఎలిమెంటరీ పిల్లలం కాదు కాబట్టి మినిమం ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనకు వర్క్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు ఛందశాస్త్రము అంటే ఛందస్సు శాస్త్రము అనుకుందాం. అయితే ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో మనకి ఆన్సర్ ఏంటంటే కవి జనాశ్రయము. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఏంటి? ఛందశాస్త్రం అంటే తొలి తెలుగు ఛందశాస్త్రము. అయితే ఇందులో మనకి లాజిక్ ఏముందంటే చంద అంటే చందమామ. ఇక్కడ చూడండి, కవి ఎప్పుడు కూడా జనాల్ని ఎప్పుడు కూడా చందమామతో పోలుస్తూ ఎక్కువగా వర్ణించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి ముఖం చంద్రబింబము వలె వెలుగుచున్నది, ఆ అమ్మాయి ముఖము చందమామ వలె ప్రకాశంగా అందంగా ఉన్నది, ఆ అమ్మాయి చందమామలా చక్కగా ఉన్నది అని ఎప్పుడు కూడా కవులు ఎప్పుడు కూడా జనాల గురించి చందమామతో కంపేర్ చేస్తూ మనం పోల్చుతూ ఉంటారండి. కాబట్టి ఇక్కడ ఛందశాస్త్రంలో చందమామ. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏముంది? కవి ఉంది. కవులు ఎప్పుడు కూడా చందమామతోనే పోలుస్తూ వర్ణిస్తూ ఉండడం జరుగుతుంది. ఎవరిని? జనాల్ని. జనం అంటే మనల్ని. అంటే ఇందులో ముఖ్యంగా ప్రత్యేకంగా అయితే స్త్రీని. స్త్రీ యొక్క ముఖము చందమామ వలె చాలా అందంగా ఉన్నది అని ఎక్కువగా పోలుస్తుంటాం. అది ఎస్పెషల్లీ ఏంటంటే కవులండి, రైటర్స్. సో ఏంటంటే మనకి ఈ లాజిక్ మనం మ్యాచ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం ఏం కంఠస్థ పెట్టకుండా ఎగ్జామ్ హాల్లో ఈజీగా మనం అనుకున్న టెట్ మార్క్స్ కానివ్వండి, డిఎస్సి మార్క్స్ కానివ్వండి, ఈజీగా మనం గెయిన్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ శాసనాలలో తెలుగు పదము. శాసనాలు అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డిస్కషన్ అండి.
శాసనం ఇప్పుడంటే మనకి జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. అంటే ఏదైనా ఒక పథకం కానీ ఏదైనా ఒక జీవో కానీ గవర్నమెంట్ ఆర్డర్ కానీ ప్రవేశపెట్టాలంటే అది మనకి రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆమోద ముద్ర పొందిన తర్వాత అది చట్టంగా మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే శాసనమే చట్టము. అంటే రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆమోద ముద్ర పొందిన తర్వాతే అది చట్టంగా మారుతుంది. అలాగే సెంట్రల్లో అయితే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతే అది చట్టంగా మారుతుంది. అదే చట్టమే ఒక శాసనముగా మనం భావించాలి. కాబట్టి ఇక్కడ శాసనాల్లో తెలుగు పదము, శాసనం అంటే ఏంటో మనకు తెలిసింది కదండి. ఓకే, అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏదైనా అనంత పద్మనాభ స్వామి కానివ్వండి, లేదంటే మనకి చంద్రముఖి మూవీ కానివ్వండి, ఇలాంటి పాత బంగ్లాలు కానివ్వండి, ఒక దేవాలయాలు కానివ్వండి, అది క్లోజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మొట్టమొదటిగా మనకి ఏదైనా ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చూడండి, బివేర్ ఆఫ్ డాగ్ అంటాం. అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని అంటాం. అలాగే ఏదైనా మన ఆస్తులు, ఆభరణాలు, లేదంటే శిలా విగ్రహాలు, ఏదైనా సంథింగ్ ప్రాపర్టీ ఏదైనా ఒక దేవాలయంలో కానీ ఏదంటే ఒక బంగ్లాల్లో కానివ్వండి, మనం అక్కడ దాయాలనుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి బివేర్ ఆఫ్ డాగ్ అని ఎలాగంటామో అలాగే ఇక్కడ చూడండి శాసనాల్లో ఎప్పుడు చూడండి నాగబు అంటే చూడండి నాగాస్త్రం అంటాం. అంటే దీన్ని నాగాస్త్రంతో బంధించడమైనది అంటాం. నాగబు అంటే చూడండి ఇక్కడ మనకు ఒక అబ్జర్వ్ చేయండి. అంటే చూడండి నాగుపాముతో బంధించడం అనేది అంటాం మనకు. ఒక అదేంటి మూవీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రముఖి చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి సంథింగ్ ఏదో ఓపెన్ చేయాలంటే అది నాగబంధంతో ముడిపడి ఉంది, నాగబంధంతో కట్టుబడి ఉంది, కాబట్టి దాన్ని ఓపెన్ చేయకూడదు. ఇక్కడ మనకి బివేర్ ఆఫ్ డాగ్ ఎలాగంటామో అలాగే అక్కడ నాగబంధంతో ముడిపడి ఉంది, నాగబంధంతో బంధించబడింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా శాసనాల్లో కానీ తెలుగు పదం అంటే ఇక్కడ పాతకాలంలో ఏదైనా బంధించబట్టేటప్పుడు నాగబు అంటే నాగబంధం వేస్తామండి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. శిలాశాసనాల్లో ఎప్పుడైనా సరే పాత బంగ్లాల్లో కానివ్వండి, అనంత పద్మనాభ స్వామి ఎగ్జాంపుల్ టెంపుల్ అలాంటి ఏదైనా ప్రాపర్టీలు దాచేటప్పుడు, ఒక విలువైన శిలా విగ్రహాలు దాచేటప్పుడు ఇలాంటి ఎవరో ఓపెన్ చేయకుండా ఉండడానికి నాగబంధాన్ని అమర్చడం జరుగుతుంది శిలాశాసనాల్లో. కాబట్టి ఇదే లాజిక్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శాసనాల్లో తెలుగు పదం అంటే ఖచ్చితంగా శాసనాల్లో మనం నాగబంధాన్ని అమర్స్తామండి. ఏదైనా ఒక దేవాలయంలో ఏదైనా విలువైన సామాగ్రి దాయేటప్పుడు నాగబంధాన్ని వేస్తాం. కాబట్టి ఇది ఒక లాజిక్, తెలుగు పదము. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, తొలి పూర్తి తెలుగు శాసనం అండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గారు యాక్ట్ చేసేటప్పుడు నా మాటే శాసనం అంటారు. అంటే ఆ కాలంలో చట్టం కానీ న్యాయం కానీ ఇవన్నీ కూడా అంటే చట్టం అంటే ఏమీ లేవు. తను ఒక రాజు కానివ్వండి, లేదంటే రాజమాత కానివ్వండి, వాళ్ళు నోటి ద్వారా చెప్పిందే శాసనం, అదే చట్టం కింద అమలు చేయడం జరిగింది. కాబట్టి నాటి కాలంలో చట్టాలు లేవు కాబట్టి నాటి కాలంలో తను చెప్పినటువంటి రాజమాత కానివ్వండి, రాజగురువు కానివ్వండి, రాజులు కానివ్వండి, యువరాజు కానివ్వండి, వాళ్ళు పలికినటువంటి మాటలే శాసనం. కాబట్టి నాటి కాలంలో అంటే రేనాటి చోడులది అంటే చూడండి నాటి కాలం, నాటి కాలంలో చోళులు అనుకోండి, నాటి కాలంలో చోళులు అనుకోండి, నాటి రేనాటిలో చూడండి నాటి అంటే నాటి కాలాల్లో చట్టం లేదు, వాళ్ళు పలికినటువంటి మాటలే శాసనము. కాబట్టి ఇదే లాజిక్ గుర్తుపెట్టుకోండి. తొలి పూర్తి తెలుగు శాసనం సింపుల్గా చెప్పాలంటే రమ్యకృష్ణ గారు నాటి కాలంలో వాళ్ళు ఉపయోగించినటువంటి మాటలే నా మాటే శాసనం అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా నాటి కాలంలో చట్టాలు లేవు. చట్టం అంటే ఏంటండి? జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి దాన్ని
ఆ ఆమోద ముద్ర పొందిన తర్వాత అది గవర్నమెంట్ ఆర్డర్గా ఎలా మారుతుందో అప్పట్లో రాజమాత కానీ రాజగురువు కానీ రాజు కానీ యువరాజు కానీ వీళ్ళు పలికినటువంటి మాటలే శాసనంగా ఉండేది నాటి కాలంలో. ఓకే ఫ్రెండ్స్, లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయగలిగితే ఈజీగా ఎగ్జామ్ హాల్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు కవి నన్నయ్య. మనకి మహాభారత తీసుకుంటే నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ, కామను. తొలి తెలుగు కవి అనేది నన్నయ్య చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకొక లాజిక్, అది తెలియని వాళ్ళకి ఇంకొక లాజిక్ ఏంటంటే, మనకి తొలి తెలుగు కవి ఎవరంటే ఇంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ గురువు ఏంటంటే నాన్నే. ఏదైనా సరే విద్యను నేర్పించాలన్నా, ఒక మంచి బుద్ధులు మనకి వివరించాలన్నా మనకి ప్రతి ఒక్కరికి మొట్టమొదటి గురువు ఏంటంటే నాన్నే. కాబట్టి ఇక్కడ నన్నయ్యలో నాన్న అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నన్నయ్య గురించి తెలిసిన వాళ్ళకి ఏదీ లేదు. ఎందుకంటే మహాభారతం రచించిన వాళ్ళలో ముఖ్యంగా మనకి కవుల పేరు చెప్తే మనకి నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ గురించి బాగా ఇంపార్టెంట్ తెలుసు. అది తెలియని వాళ్ళకి మొట్టమొదటి గురువు ఏంటంటే నాన్న. తొలి తెలుగు కవి అంటే మనకి తొలి తెలుగు కవి అంటే మనకి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక చిన్న చిన్న పాటలు పాడే దగ్గర నుంచి కానీ ఒక మంచి బుద్ధులు నేర్పించేది కానీ మొట్టమొదటి గురువు ఏంటంటే నాన్నే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదటి కవి ఎవరంటే నా ఇంట్లో నాకు మా నాన్నే కవి, మా నాన్నే గురువు. కసి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ తొలి తెలుగు కావ్యము. కావ్యం అంటే ఇక్కడ చూడండి, మనకి ఎక్కువగా కావ్యాలన్నీ ఎక్కువగా మనకి ఇతిహాసాలు చూసుకుంటే రెండు ఇతిహాసాలు. ఇతిహాసం అంటే ఇలా జరిగింది, అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు నాకు కూడా తెలీదు. బట్ ఏంటంటే ఇతిహాసాలు రెండు, అందులో మహాభారతం ఒకటి రామాయణం ఒకటి అనుకుందాం. అయితే ఇందులో చూడండి మనకి తొలి తెలుగు అన్నాడు. తెలుగు అనగానే మనకు మొట్టమొదటి గుర్తు రావాలి ఏంటి? ఆంధ్ర. ఇతిహాసంలో పెద్ద ఇతిహాసం ఏంటి? మహాభారతం. సచ్చి కావ్యాలన్నీ కూడా ఎక్కువగా మహాభారతంలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. అంతే ఒక లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, మహాభారతం నుంచే భగవద్గీతలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. అది మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే శ్రీకృష్ణుని బోధించేటప్పుడు ఏదైతే మన సూక్తులు వినిపించడం జరుగుతుందో అది మహాభారతం నుంచే వచ్చినాయి. ఈ కావ్యాలన్నీ కూడా, కావ్యాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. మహాభారతం నుండే మనకి కావ్యాలు, పద్యాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి ఒక లాజికల్గా గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోద్ది. ఇందులో మొట్టమొదటి మనకి తొలి తెలుగు అన్నాడు. తెలుగు అంటే ఆంధ్ర, తిరుగులేదు. మలయాళం, తమిళ ఏం కాదు కదండి, తెలుగు అన్నాడు. కాబట్టి ఆంధ్ర. ఇతిహాసంలో పెద్దది మహాభారతం. ఎందుకంటే మహాభారతం నుంచే అనేక రకమైనటువంటి కావ్యాలు కానివ్వండి, గీతోపదేశాలు, వాక్యాలు కానివ్వండి, పద్యాలు కానివ్వండి, అన్నీ కూడా మహాభారతం నుంచే మనం చూసాం, పుట్టడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, అదొక లాజిక్గా గుర్తుకుంటే చాలు. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, తొలి తెలుగు నిర్వచన కావ్యము. ఇక్కడ ఆల్రెడీ నిర్వచనం ఉంది చూడండి. అలాగే ఇక్కడ నిర్వచనోత్తర రామాయణం. ఇక్కడ చూడండి, మహాభారత ఇతిహాసంలో పెద్దది, అలాగే రామాయణం దాని తర్వాత చిన్నది. కాబట్టి ఇక్కడ కావ్యము, నిర్వచన కావ్యము. కావ్యం అనగానే ఆటోమేటిక్గా తెలుగు. కాబట్టి ఇక్కడ తెలుగు అంటే ఆంధ్ర, కావ్యం అంటే ఇక్కడ నుంచి వచ్చింది కావ్యాలు కానీ పద్యాలు కానీ ఏం లేదు. సింపుల్ లాజిక్ చూడండి, ఒక మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినప్పుడు కానివ్వండి, లేదంటే వేరే ఉపయోగించినప్పుడు పాత సినిమాస్లో కావ్యాల రూపంలో కానివ్వండి, పద్యాల రూపంలో కానీ మాట్లాడుతుంటారు. అది లాజిక్ గుర్తు తెచ్చుకొని చాలు. దట్స్ ఇట్. ఓకే. అయితే ఇక్కడ చూడండి, కావ్యం అనగానే మనకి మహాభారతం గుర్తు రావాలి. అలాగే ఇక్కడ నిర్వచన కావ్యం అనగానే మహాభారతం ఇతిహాసంలో పెద్దది, దాని తర్వాత చిన్నది రామాయణం. కాబట్టి నిర్వచన కావ్యం అనగానే నిర్వచనోత్తర రామాయణం. దట్స్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ నిర్వచనం ఉంది. ఒకవేళ నిర్వచనోత్తర మహాభారతం అన్నాడు అనుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసమే ఇది కావ్యం అనగానే ఫస్ట్ పెద్ద ఇతిహాసం మహాభారతం, అలాగే నిర్వచన కావ్యం అంటే చిన్న ఇతిహాసం రామాయణం.
దట్స్ ఇట్. 2 లాజిక్లు కూడా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ చూడండి. తొలి తెలుగు ప్రబంధము. ఇక్కడ చూడండి, ప్రబంధంలో బంధం, ఇందులో ఉన్నటువంటి మనకు ఆబ్జెక్టులు చూడండి, మను చరిత్రము. ఇది చాలా మందికి మను చరిత్రం గురించి తెలుసండి, ఎందుకంటే ఇది ఈ తెలుగులోనే కాకుండా సైకాలజీలో కూడా మను చరిత్రం గురించి మనం విన్నాం కాబట్టి తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోవడానికి సింపుల్ లాజిక్ ఏంటంటే చూడండి, బంధం. మను గారికి బంధం అయినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? బాలసుబ్రహ్మణ్యం గారండి. ఎందుకంటే మను గారికి సింగర్గా ఎదుగుతూ ఉన్న సందర్భంలో పిల్లని ఇవ్వడానికి వెళ్ళి అడిగితే, మిమ్మల్ని ఏం చూసి ఇవ్వాలండి, మీరు సినీ ఫీల్డ్లోకి వెళ్తున్నారు, అది ఒక సింగర్గా వెళ్తున్నారు, మీకు పిల్లని ఇవ్వడం సాధ్యపడదు అని చెప్తే, అప్పుడు మను గారికి బంధమైనటువంటి వ్యక్తి ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్ళి హామీ ఇచ్చి, నాది హామీ, మను తమ్ముడు నాది హామీ, పిల్లనివ్వండి, మంచి వ్యక్తి, సినీ ఫీల్డ్లో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాడని బాలసుబ్రహ్మణ్యం గారు హామీ ఇచ్చిన తర్వాత మను గారికి పిల్లనివ్వడం జరిగింది, పెళ్ళి అవ్వడం జరిగింది. కాబట్టి మను గారికి బంధమైనటువంటి వ్యక్తి ఎవరంటే అది బాలసుబ్రహ్మణ్యం అండి. కాబట్టి ఇక చూడండి, బంధం అనగానే మను బంధం అంటే బాలసుబ్రహ్మణ్యం మను ఇద్దరు కూడా సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఇప్పటి వరకు ఉన్నారు. అది మనందరికీ తెలుసు. లాజిక్ వరకు మనకి ఈ లాజిక్ గుర్తొస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, తొలి తెలుగు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి పేపర్ మీద లాజిక్స్ రాసుకోండి, అలాగే 2-3 సార్లు ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో ఏది కావాలో ఖచ్చితంగా నాకు వాట్సాప్లో కానివ్వండి, కామెంట్స్లో కానివ్వండి తెలియచేయండి. అలాగే ముఖ్యంగా జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యే మాత్రం ఖచ్చితంగా నాకు వాట్సాప్లో ఇండివిజువల్గా మెసేజ్ పెట్టండి. సార్, నేను జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యాను, నాకు ఈ కంటెంట్ చెప్పండి, సబ్జెక్ట్ చెప్పండి, టాపిక్ చెప్పండి అంటే ఎనీ సబ్జెక్ట్, ఎనీ టాపిక్, ఎనీ కంటెంట్. కాకపోతే నేను కోర్టుకి వెళ్ళడం వల్ల ఖాళీ చూసుకొని నాకు పాసిబిలిటీ ఎప్పుడు ఉంటే అప్పుడు నేను చూసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్.